హాయ్ అండి, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజైతే నేను చేపల పులుసు అందులోనూ కట్టెల పొయ్యి మీద చేద్దాం అనుకుంటున్నాను మీ అందరి కోసం. సో అవే నేను ఇక్కడ పట్టుకుని ఉంచున్నాను అనమాట. మసాలాలు నూరాలి మీ అందరికీ చూపించడం కోసం. చేపల కూరనే మసాలా వేసి ఈసారి కొంచెం ఎక్కువ మసాలా వేసి అయితే వండుతాను. మామూలుగా ప్రతిసారి అయితే కొంచెం తక్కువగానే వెల్లుల్లిపాయ జీలకర్ర ఓన్లీ అల్లం ముక్కలు వేసి వండుతాను. ఈసారి ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్. సో చేపల కూరకు కావలసిన పదార్థాలు ఇవి. ముందుగా ఉల్లిపాయలు ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసి పెట్టేసుకున్నాను. దీనికి కావాల్సినవి మళ్ళీ టమాటాలు, అల్లం ముక్కలు అండ్ వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, మెంతులు, దాల్చిన చెక్క, లాంగ్ మొగ్గలు. ఇవన్నీ నూరి మసాలాకి సంబంధించినవి. ఇవైతే కూర ఉడికిపోయిన తర్వాత వేసేవండి. ఇప్పుడు మన మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇదిగోండి, మొత్తానికి అయితే పొయ్యి పెట్టేశాను. ఇంక ఈ రోజు నుంచి నాకు ఇంట్లో దెబ్బలాట అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇన్నాళ్ళ నుంచి నేను పొయ్యి మీద వండమని ఎప్పుడు నేను ఒక్కసారి కూడా వండలేదండి. అంటే నాకు చేతకాక వండలేదు. నేను ఇప్పుడు వీడియో కోసం పొయ్యి అంటించి చేస్తాను అనమాట. నాకు కూడా ఇష్టం ఎప్పటి నుంచో ఇలా పొయ్యి మీద వండుకోవడం. కానీ మనకి ఇల్లు అయితే ఆ పక్కన ఉంటుంది, ప్లేస్ ఈ పక్కన అన్నీ తెచ్చుకుని వండుకోవడం అంటే చాలా కష్టమవుతుంది కదండి. కట్టెల పొయ్యి మీద చేసిన వంట చాలా రుచిగా ఉంటుంది, కానీ దాని వెనకాల ఉండే ప్రాసెస్ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ నాకు ఈరోజు ఎందుకో వండాలి చేయాలి అని చెప్పేసి ఇంట్రెస్ట్ వచ్చి ఇప్పుడైతే వండుతున్నా. నూనె అయితే కాగిపోయింది. ఇప్పుడు మనం నూరు పెట్టుకున్న మసాలా ఉంది కదండి, అదైతే వేసేసుకుంటున్నాను. పొయ్యి మీద వంట అంటే చాలా కష్టమని నాకు ఇప్పుడే తెలుస్తుంది. చెమటలు చూసారా అసలు పొయ్యి. ఇదిగోండి, ఇప్పుడు మనం నూరుకున్న మసాలా అండి ఇది. దీంట్లో ఉల్లిపాయ, దాల్చిన చెక్క, లాంగ్ మొగ్గలు, మెంతులు, అలాగే జీలకర్ర, ధనియాలు, టమాటా, అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు అన్నీ వేసి నూరేసుకుని పెట్టుకున్న మసాలా అయితే వేసేసుకుందాం. తర్వాత కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నామండి. ఇప్పుడు నానబెట్టుకున్న ఉప్పు, కారం, పసుపు లైట్గా వేసి నానబెట్టుకున్నాను. మళ్ళీ ఉప్పు కారం అనేది మళ్ళీ విడిగేస్తాను నేను. ఇది ఇప్పుడు కలుపుకోవచ్చు గరిటతో, తర్వాత మళ్ళీ గరిటతో కలుపుకూడదు. ఇప్పుడు గట్టిగా ఉంటుంది కాబట్టి ముక్కని కలుపుకోవచ్చు. ఆల్రెడీ నేను ముక్కల్లో పసుపు, ఉప్పు, కారం వేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు పైన పులుసులోకి వేసుకుంటున్నాను. చూసుకుని వేసుకోండి. ఇది కారం అయితే చేపల కూరలోకి మీ అందరికీ తెలిసిందే, ఎక్కువే పట్టుద్ది. నేను ఒక 4 స్పూన్లు కారం అయితే అందులో 1 స్పూన్ వేసాను. ఇప్పుడు దీంట్లో మళ్ళీ పైన కారం అయితే వేసుకుంటున్నాను. ఒకసారి ఉప్పు, కారం ఇవి పట్టేటట్టుగా ముక్కల్ని మనం పైకి కిందకి కలుపుకోవాలి. చూపించున్నానా? ఇక్కడైతే ఇంకా చింతపండు పులుసు వేసుకుంటున్నానండి. చింతపండు పులుసు మనకి ఎలా తింటారు అంటే ఒక్కొక్కళ్ళు ఎక్కువ తింటారు, పలచగా తింటారు, ఒక్కొక్కళ్ళు చిక్కగా తింటారు. అలాగా ఎవరికి ఇష్టానికి తగినట్టుగా వాళ్ళు చింతపండు పులుసు అయితే వేసుకోండి. ఇదిగోండి, పొయ్యి మీద మాలని ప్రాసెస్ అనేది చాలా తొందరగా అయిపోతుంది. చూసారా సౌండ్ భలే ఉడుకుతుంది అనమాట కూర అయితేను. సో ఇదిగోండి, పొయ్యిలో పుల్లలు అయితే తీసేసాను. ఇంకా ఫైనల్గా సన్న సెగ మీద అలాగైతే ఉడకడానికి అయితే పెట్టేశాను. అదే చూడండి, చక్కగా ఉడుకుతుంది అలా నిదానంగా. సో చూసారు కదండి, ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కింద కట్టెలు అయితే తీసేసాను. ఆ నిప్పుల మీద సన్న సెగ మీద అయితే ఉడుకుతుంది కర్రీ. సో ఈ వీడియో కనుక మీకు మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్, బాయ్. అంతా అయిపోయింది. ఇంకా కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను.